సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనం గమనిస్తూ ఉంటాం, స్నేహితుల్లో ఎవరైనా కొంచెం లావెక్కినా పొట్ట పెంచినా వీరు బీరు ఎక్కువగా తాగుతున్నాడు అంటూ కామెంట్ చేస్తారు. ఎవరైనా సన్నగా ఉంటే బీరు తాగమని సలహా ఇస్తారు. మరి బీరు నిజంగానే మనిషిని లావు చేస్తుందా, పొట్ట తీసుకొస్తుందా? ఇది ఎంతవరకు నిజం? నిజానికి బీరులో కొవ్వు ఉండదు. అవును, బీరులో అస్సలు ఫ్యాట్స్ ఉండవు. మరి కొవ్వు లేనప్పుడు బీరు వలన లావు ఎలా ఎక్కుతారు? అదంతా రూమర్ అనే అప్పుడే ఓ నిర్ణయానికి రావద్దు. బీర్ మీ ఒంట్లోని కొవ్వులని పంపించి డైరెక్ట్ గా లావు చేయకపోవచ్చు, కానీ మీరు లావు ఎక్కేలా చేస్తోంది. ఎలాగో తెలుసుకుందాం. బీరులో ఫ్యాట్స్ ఉండవు, కానీ క్యాలరీలు బాగానే ఉంటాయి. క్యాలరీలు మన శరీరానికి అనవసరం కాదు, అవసరమే. కానీ క్యాలరీలు ఖర్చవ్వాలి, లేదంటే మన ఒంట్లోకి సరిపడా క్యాలరీలు మాత్రమే వెళ్ళాలి. రెండింట్లో ఏది జరగకపోయినా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. అప్పుడే మనిషి లావవుతాడు, పొట్ట పెంచేస్తాడు. బీరు మెటబాలిజం రేటు పడిపోయేలా చేస్తుంది. అధికంగా తాగితే దాంతో క్యాలరీలు కొవ్వులాగా ఒంట్లోనే ఉండిపోతాయి. బీరు ఒక్కటనే కాదు, ఎలాంటి మద్యం తాగినా ఇదే పరిస్థితి. మద్యం తాగినప్పుడు మన లివర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అది ఫ్యాట్స్ తో పాటు మద్యాన్ని మెటబాలైజ్ చేసేందుకు తీవ్ర శ్రమపడి ఫ్యాట్స్ మొత్తాన్ని కరిగించలేదు. దాంతో కొవ్వు పెరుగుతుంది. ఎవరైనా బరువు ఎందుకు పెరుగుతారు, కొవ్వు ఎందుకు పెరుగుతుంది? అవసరానికి మించి క్యాలరీలు తీసుకుని వాటిని కరిగించలేకపోతేనే కదా. సగటు బీరులో 146 క్యాలరీలు ఉంటాయి. కొన్ని బీరుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని క్యాలరీలు ఉన్న బీరు ఒక్కటి తాగి సరిపెట్టుకోరు. ఆల్కహాల్ శాతం తక్కువ కాబట్టి 2-3 బాటిల్స్ లాగించేస్తారు మందుబాబులు. మరి బీరు తాగిన తర్వాత చేసే పనేంటి? పడుకోవడమే కదా. అన్ని క్యాలరీలు తీసుకుని నిద్రపోతే అవి ఎక్కడ ఖర్చవుతాయి? ఇక కొవ్వెందుకు పెరగదు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.